మన మధ్యలో అశోక్ అన్న ఉన్నారు. మనకి తెలుసు అశోక్ అన్న మరి వాక్యాన్ని మనకి చాలా సార్లు అందించారు. టీచర్‌గా అన్న పనిచేస్తున్నారు. ఎవాంజలిస్ట్‌గా అన్న తనను తాను మరి ఆహ్, అప్పగించుకొని పనిచేస్తున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా రెడీగా, అవైలబుల్‌గా మన దగ్గరికి వస్తున్న అన్నకి థాంక్స్ తెలియజేస్తూ ఈ టైంని అన్నకే అప్పగిస్తున్నాను. ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ రీతిగా నన్ను ఆహ్వానించిన అన్నకు, అక్కకు, శ్యాముకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుడి మాటలు విందాం. గతంలో నేను వచ్చినప్పుడు మీకు కృప అనే అంశాన్ని మీతో మాట్లాడాను. తర్వాత చిగురించిన ఆహ్రోణ కర్ర గురించి మీతో మాట్లాడాను. బహుశా స్తుతి అన్న అంశాన్ని మాట్లాడానో లేదో నాకు తెలియదు, రాసుకోలేదు. ఈరోజు మీకు ఒక మంచి అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. అది పరమ కుమ్మరి, హెవెన్లీ పోటర్. పరమ కుమ్మరి చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఏం జరుగుతుందో కొద్ది మాటల్ని మనం విందాం. రండి. అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రికను ఈరోజు ఒక క్యారెక్టర్ మనము స్టడీ చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక తీసి ఉంచండి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రిక. ఎవరికి రాశారు అని అంటే ఫిలేమోనుకు రాశారు. ఎవరి గురించి రాశారంటే ఒనేసిము గురించి రాశారు. ఇది రోమ్ యొక్క శరణివాసిగా ఉంటూ రాసినటువంటిది. పౌలు రాసినటువంటి పత్రికల్లో అతి చిన్న పత్రిక, వ్యక్తిగతమైనటువంటి పత్రిక కూడా. దిస్ ఈజ్ రికమెండేషన్ లెటర్ అని అంటారు. ఈ రికమెండేషన్ లెటర్ను మనము ఒక మాటను చూడబోతా ఉన్నాం. ఏంటి ఈ యొక్క పత్రిక అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు మూడవ మిషనరీ జర్నీలో, మూడవ మిషనరీ యాత్రలో ఎఫెసు పట్టణంలో బహుశా సుమారు 2.5 సంవత్సరాలు ఉండి సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అనేక మంది వచ్చి సువార్త వింటూ ఉన్నారు. వారిలో ఫిలేమోను ఒకరు. ఈ ఫిలేమోను తర్వాత తన ఇంటిలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఫిలేమోను బహు ధనవంతుడు, కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఫిలేమోను రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ 2వ వచనం చూడండి. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిపునకును, భార్య పేరు అప్పియ, కుమారుడి పేరు అర్కిపునకు అని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఈయన రోమ పౌరసత్వం కలిగిన వాడు కనుక, బహు ధనవంతుడు కనుక తన ఇంటిలో అనేక మంది బానిసల్ని కలిగినటువంటి వాడు. వారిలో ఒక బానిస పేరు ఒనేసిము. ఒనేసిము ఎవరు అనంటే పృగియా అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు, నల్ల జాతీయుడు. అతడి పేరుకి అర్థం ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి, 10వ వచనం చివరి భాగంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము, ఫుట్నోట్లో 3 అన్న దగ్గర చూడండి, సహాయకరమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన అన్నటువంటి అర్థం వచ్చేటువంటి పేరు ఒనేసిము. ఓకేనా? ఇప్పుడు ఈ ఒనేసిము గురించి మనము ఈ పత్రికలు మనము చూడబోతా ఉన్నాం. ఇక నా వైపు చూడండి. ఈ ఫిలేమోను ఇంటిలో బానిసగా ఉంటున్నటువంటి ఒనేసిము ఒకానొక రోజు ఆ ఇంటిలో దొంగతనము చేశాడు. కొంత ధనాన్ని తీసుకొని పోయినట్టుగా మనము చూడండి. అంటే ఏది స్పష్టంగా అయితే లేదు, కానీ 18వ వచనం చూడండి. అతడు నీకు ఏ నష్టమునైనను కలుగచేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలలో చేర్చుము అని అంటాడు. అనగా ఒక వస్తు సంబంధమైనటువంటిదే కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, అతడు నీకు నష్టము చేసిన ఎడల,
నీ ఇంటిలో ఏదన్నా ధనము దొంగిలించిన ఎడల అది నా లెక్కలో రాయము, నేను వచ్చి నేను తీరుస్తాను అన్నట్టుగా. కాబట్టి ఈ ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగతనం చేశాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఓకే, చూడండి. ఫిలోమోను ఇంటిలో ఒనేసిము ఒకానొక రోజు దొంగతనము చేసి చాలా దూర ప్రాంతమైనటువంటి రోమ్ పట్టణానికి వెళతాడు. రోమ్ పట్టణానికి వెళ్ళిన తర్వాత బానిసలు ఆ పట్టణంలో ఆ పర్మిషన్ లేకుండా సంచరించకూడదు కాబట్టి ఒనేసిమును తీసుకొని పోయి మరలా రోమ్ చెరసాల్లో పడేస్తారు. లేదు, బహుశా దొంగతనం అలవాటు ఉంది కాబట్టి మరొక దొంగతనం చేసి దొరికిపోయి ఉంటాడు. ఏదేమైనా ఒనేసిమును చెరసాల్లో పడేశారు. ఆ తర్వాత పౌలు సువార్తను ప్రకటిస్తూ ఆ రిస్ట్రిక్షన్స్ బట్టి పౌలును కూడా తీసుకుపోయి చెరసాల్లో పడేసేసారు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత పౌలు కామ్గా ఉంటాడా? ఉండడు. ఆ చెరసాలని ఒక సంఘంగా చేసుకుంటాడు. చక్కగా వారికి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఆ సువార్త ప్రకటించిన క్రమంలో ఒనేసిము మార్పు చెందుతాడు. ఒనేసిము మార్పు చెందిన తర్వాత కొంతకాలము తర్వాత పౌలును ఈ ఒనేసిమును ఆ చెరసాలలో నుంచి గృహ నిర్బంధం అంటారు. గృహ నిర్బంధం అంటే నువ్వు ఇంటిలోనే ఉండొచ్చు కానీ ఇల్లు గడప దాటి రాకూడదు. ఇది గృహ నిర్బంధం. ఆ గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు ఆ ఒనేసిమును ఈ పౌలు అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనని. అప్పుడు నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, కొలస్సీ పట్టణం నుండి వచ్చాను. నీ యజమానుడు ఎవరు? ఫిలేమోను అని అంటారు. అవునా, ఫిలోమోను అటైతే నా ఆత్మీయ కుమారుడు అనని. నీవు నా దగ్గర ఉండటము కంటే నీ యజమానుడైన ఫిలోమోను దగ్గర ఉండటము మంచిది అని అంటాడు. అప్పుడు ఒనేసిము అంటాడు, అయ్యా నన్ను చేర్చుకుంటాడా అని అంటాడు. ఖచ్చితంగా చేర్చుకుంటాడు, ఒకవేళ నీకు ఇంత భయంగా ఉంటే అని ఒక ఉత్తరము రాస్తాడు. ఆ ఉత్తరాన్ని అతనికి ఇచ్చిన తర్వాత అయినా ఇంకా భయపడుతూ ఉంటాడు. ఈ ఉత్తరం చదివిన తర్వాత కూడా నన్ను చేర్చుకుంటాడా లేదా అని. ఇంకెందుకు భయము అని తుకికు అనేటువంటి ఒక వ్యక్తిని ఇచ్చి పంపిస్తాడు. ఆ ఒనేసిము తుకికు ఇద్దరు వచ్చి ఆ యొక్క ఫిలేమోను ఇంటికి వస్తాడు. వచ్చి తలుపు కొడతాడు. ఫిలేమోను ఇలా బయటకు వస్తాడు. ఒనేసిము తుకికు ఇద్దరు అక్కడ ఉంటారు. ఎందుకు వచ్చావు? క్షమాపణ అడగటానికి వచ్చాను. ఎవరు పంపించారు? ఇదిగో అని ఆ ఉత్తరాన్ని ఇస్తాడు. ఆ ఉత్తరాన్ని తీసి ఇలా చూడగానే అపోస్తులుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక అని ఉంటుంది. అరే, అపోస్తులుడైనటువంటి పౌలు నాకు ఉత్తరం రాయటం ఏంటి? అసలు నేనెవరు? అంత పెద్ద అపోస్తులుడైనటువంటి ఆయన వ్యక్తిగతంగా నా పేరుతో ఉత్తరం రాయటం ఏంటి అని ఆ ఉత్తరాన్ని చదువుతాడు. ఆ ఉత్తరం చదివిన తర్వాత ఇప్పుడు 11వ వచనం చూడండి. అన్ని వచనాలు మనం చూడం కానీ, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడును అని అంటూ, కాబట్టి నీవు ఇతన్ని చేర్చుకో అని అంటాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ప్రయోజనకరుడు గనుక అతను చేర్చుకో అని అంటాడు. ఆ ఉత్తరము చదివిన తర్వాత ఫిలేమోను ఒక మెట్టు దిగి ఒనేసిము దగ్గరికి వచ్చి ఒక బానిసగా కాకుండా తన కుమారుడుగా యోధా సాంప్రదాయం ఏంటో తెలుసా? మెడ మీద పడి ముద్దు పెట్టుకోవటం. ఫిలేమోను అనేటువంటి ధనవంతుడు లేదా ఒక మంచి ఆయన ఒనేసిము అనేటువంటి ఒక దొంగవాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంటిలోకి ఆహ్వానిస్తూ, ఈ రోజు నుంచి నీవు బానిసవు కాదు, నా సహోదరుడువు, నాతో నువ్వు సమానుడువు అని చేర్చుకున్నటువంటి వృత్తాంతమే ఫిలేమోను రాసినటువంటి పత్రిక. ఓకేనా? ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఫిలేమోను ఎవరు అనంటే తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం. ఒనేసిము ఎవరు అనంటే మనలాంటి పాపపు మనిషికి ఇది. సో దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించి దూరమైపోయినటువంటి మనము ఒనేసిముకు సాదృశ్యం. ఒనేసిము తిరిగి రావటానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం.
పౌలు ఇక్కడ పత్రిక రాశాడో, ఇందాక శ్యామ్ చెప్పినట్టుగా దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడు. అయితే ఆ రావటానికి పౌలు రాలేదు, కానీ ఎవరు పంపించాడు? తుకికు అనేటువంటి వ్యక్తిని పంపించాడు. తుకికు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ మాటను జాగ్రత్తగా వినండి. ఫిలేమోను తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం, ఒనేసిము పాపి అయిన మానవుడికి సాదృశ్యం, పౌలు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం, తుకికు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు మనము తండ్రి అయిన దేవుడికి దగ్గర పాపము చేసి దూరమైపోయిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి రావటానికి మనము భయము కలుగుతుంది. కానీ దేని బట్టి ధైర్యంగా రావచ్చు అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధారణ బట్టి నా పాపిని కావచ్చేమో, కానీ నాకు ప్రభువైన యేసుక్రీస్తు వెల చెల్లించాడు అన్నటువంటి ధైర్యంతో రావచ్చు. అయితే మనం వ్యక్తిగతంగా కాదు, కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించి నీకు తోడుగా వచ్చి సంఘములోనికి మనందరిని తెచ్చాడు. ఈరోజు నువ్వు సంఘంలోకి వచ్చావు అని అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను తీసుకొని వచ్చాడు అన్నట్టుగా ఆ విధంగా చేర్చుకున్నటువంటి పత్రికే ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఓకేనా? ఇప్పుడు ఈ సమయంలో అసలు నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకరంగా ఎలా మారాడో ఈ మాటలను జాగ్రత్తగా వినండి. నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకరంగా ఎలా మారాడో తెలుసుకోగలిగితే ఈరోజు నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి నీవు రాబోయేటువంటి రోజుల్లో ప్రయోజనకరంగా మారటానికి అవకాశం ఉంటుంది. మొదటిగా అసలు నిష్ప్రయోజనంగా ఎందుకు మారాడు? ఇది కదా ప్రశ్న. ఒనేసిము అనగా ఉపయోగకరమైనటువంటి వాడు, ఒనేసిము అనగా ప్రయోజనకరమైనటువంటి వాడు, ఒనేసిము అనగా సహాయపడేటువంటి మనసు కలిగిన ఒనేసిము నిష్ప్రయోజకంగా మారటానికి ఒకే ఒక కారణం పాపం. పాపం ఒక వ్యక్తిని నిష్ప్రయోజకుడిగా చేస్తుంది. పాపం ఒక వ్యక్తిని ఉపయోగం లేకుండా చేస్తుంది. పాపం ఒక వ్యక్తిని సోమరిగా చేస్తుంది. అనగా ఒక వ్యక్తి నిష్ప్రయోజకుడిగా మారటానికి పాపం కారణం. ఫిలేమోను ఇంటిలో ఉన్నంత కాలము ఫిలేమోనుకు ప్రయోజనకరంగా ఉన్నాడో, ఫిలేమోనుకు సహాయకరంగా ఉన్నాడో, ఎప్పుడైతే పాపమైనటువంటి దొంగతనం చేశాడో అతడు నిష్ప్రయోజనకరంగా మారిపోయాడు. అనగా ఒక వ్యక్తి ఎప్పుడు నిష్ప్రయోజకుడు అవుతాడంటే పాపము చేసినప్పుడు. ఆ పాపము చేసినటువంటి ఒనేసిము, నిష్ప్రయోజకుడిగా ఉన్న ఒనేసిము తిరిగి ప్రయోజనకరంగా ఎలా మారాడో ఈ మాట తెలుసుకోగలిగితే నిష్ప్రయోజనమైన మనము ముగింపులో ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే నిష్ప్రయోజనమైన మన బ్రతుకులను, నిష్ప్రయోజనమైన మన జీవితాలను, నిష్ప్రయోజనమైన నీ కుమార్తెలను తిరిగి ఆ పరమ కుమ్మరైనటువంటి దేవుడు ప్రయోజనకరంగా మారుస్తాడు. ఇంతకీ ఎలా ప్రయోజనకరుడుగా మారిపోయాడు? ఆ చెరసాల్లో అందరు ఖైదీలందరూ వచ్చారు. పౌలు నిలబడి చక్కని మాటలు చెప్తూ, మీరు ఏ నేరం చేసి వచ్చారో నాకు తెలియదు, హత్య చేశారో, అత్యాచారం చేశారో, దొంగతనం చేశారో, లేదంటే ఊరికి నిందలు మోపి వచ్చారో, మీరు ఎన్ని రోజుల నుంచి చెరసాల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎటువంటి శిక్షను అనుభవిస్తున్నారో నాకు తెలియదు, ఎలాంటి నేరం చేసి వచ్చారో నాకు తెలియదు. అయితే అందరము శిక్షను అనుభవిస్తున్నాము. అయితే ఈ శిక్షను అనుభవించడం ద్వారా నిష్ప్రయోజనమైనటువంటి మీ బ్రతుకులను, నిష్ప్రయోజనమైనటువంటి మీ భవిష్యత్తును, నిష్ప్రయోజనమైన జీవితాలను దేవుడు ప్రయోజనకరంగా మారుస్తాడు అని యేసు ప్రభు యొక్క శిలువ సువార్తను చెప్పి ఆ విధంగా చేసిన తర్వాత మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. ఎవరు నిర్ణయించిన వారి యొక్క గదుల్లోకి వెళ్ళిపోతే పౌలు ఎదురుగా ఆ వ్యక్తి మాత్రము కూర్చొని ఉన్నాడు. అతడే ఒనేసిము. ఒనేసిం వెళ్ళలేదు. అయ్యా, అందరూ వారి గదులకి వెళ్ళిపోయారు. నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను, నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను వింటున్నాను. నిజముగా నిష్ప్రయోజనమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడా? ఎస్, మారుస్తాడు. నాకు విశ్వసించడానికి ఇంకా నువ్వేమైనా సూచనలు చెప్పగలవా? నేను నమ్మటానికి ఇంకేమన్నా నాకు చెప్పగలవా అని ఒనేసిము
పౌలును అడిగాడు. అప్పుడు పౌలు ఈ మాటను చూపిస్తున్నాడు. రండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. 4వ వచనములో మరలా అన్నటువంటి పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరలా అన్నటువంటి పదము మనకు లేకపోతే నా జీవితము ఉండేది కాదు. ఓకేనా? ఇప్పుడు ఇర్మియాకి ఏమంటున్నాడంటే, ఇర్మియా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళగా సారి మీద కుమ్మరి పనిచేస్తూ ఉన్నాడు. ఈ పనిచేస్తూ ఉన్న సమయంలో ప్రవక్త గనక ఇర్మియా కూర్చో అని అన్నాడు. ఇర్మియా కూర్చొని ఉన్నాడు. ఈ సారి మీద ఈ బండి చక్రాన్ని చక్కగా తిప్పుతూ తన చేతి వేళ్లను చక్కగా ఉపయోగిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని చేస్తూ ఉన్నాడు. ఇర్మియాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అరే, కుమ్మరి చేసిన కొండలు మేము కొంటున్నాం కానీ, వాడుతున్నాం కానీ, ఈ కొండలు ఎలా తయారవుతాయో నేను ఎప్పుడు చూడలేదే, చాలా చక్కగా చేస్తున్నాడే. అరే, ఆకారం చూడు, ఒక మట్టి ముద్దను తీసుకొని ఇలా ఆకారాన్ని దిద్దుతున్నాడు, ఇలా ఆకారాన్ని రూపిస్తున్నాడు అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఇర్మియా మనసులో ఒక ఆలోచన చేస్తున్నాడు. కొద్దిసేపటికి ఒక మంచి పాత్ర రాబోతుంది, కొద్దిసేపటికి ఒక మంచి కూజ రాబోతుంది అని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆ బండి చక్రం మీద నుంచి ఆ మట్టి ముద్ద చెల్లాచెదరగా పడిపోయింది. ఒక్కసారి ఇర్మియా అయ్యో అనని, ఏంటి ఇలా జరిగింది, నేను చాలా ఊహిస్తున్నాను కానీ ఏంటి ఇలా జరిగింది అనుకునే లోపం అయితే ఆ కుమ్మరి విడిపోయినటువంటి ఆ మట్టి ముద్దలను, విడిపోయినటువంటి వాటిల్ని తీసి దిబ్బలో వేయలేదు కానీ వాటిని మరలా తీసుకొని మరలా వాటికి కొద్దిగా ఇది కలిపి ముద్దగా చేసి మళ్ళా సారి మీద నిలిపి ఉపయోగకరమైన పాత్రగా చేశాడు, ప్రయోజనకరమైన పాత్రగా చేశాడు. ఒనేసిం, జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు ఆజ్ఞను అతిక్రమించి నీ జీవితాన్ని పాడు చేసుకొని నిష్ప్రయోజనంగా పడిపోయి ఉన్నావేమో, నిష్ప్రయోజనంగా శిక్షను అనుభవిస్తున్నావేమో, ఉపయోగకరంగా లేకపోయేవేమో, పడిపోయినటువంటి నీ జీవితాన్ని, చెడిపోయినటువంటి నీ బ్రతుకును, చల్లాచెదరపై నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని తిరిగి ఆ పరమ కుమ్మరైనటువంటి దేవుడికి అర్పించుకోగలిగితే, ఆ పరమ కుమ్మరైన దేవుడికి సమర్పించుకోగలిగితే, ఆ పరమ కుమ్మరైన దేవుడికి నీవు సమర్పించుకోగలిగితే ఆ దేవుడు తిరిగి నీకు జీవితాన్ని ఇస్తాడు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో అక్క, ఈ మెసేజ్ మీకు చెప్పానా? చెప్పలేదుగా. నాకెందుకు అనుమానం వస్తూ ఉంది, అందుకని చెప్పలేదు కదా అక్క. చెప్పానా? ఓకే, నాకు ఫ్రీ అయిపోతాను ఇంకా. ఓకే, కాబట్టి ఆ ఒనేసిము అప్పుడు తిరిగి నీ జీవితాన్ని అర్పిస్తే ప్రయోజనకరంగా మారుస్తాడు అని చెప్పాడు. ఒనేసిము తన కేటాయించిన గదిలోకి వెళ్ళాడు, మోకాళ్ళ మీదకి వచ్చాడు. ప్రభువా, పాపం నా జీవితాన్ని నిష్ప్రయోజనంగా చేసింది, ఈ దొంగతనం నా జీవితాన్ని నిరుపయోగం చేసింది, నిరుపయోగమైనటువంటి జీవితాన్ని ప్రయోజనకరంగా చేస్తానంటున్నావు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను, తిరిగి నా జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చు అన్నాడు. ఆ చిన్న ప్రార్థన తిరిగి అతని జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చింది.
పౌలుకు సహాయపడుతూ వచ్చాడు, పౌలుతో ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత గృహ నిర్బంధంలోకి వచ్చిన తర్వాత పౌలుకు అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉన్నప్పుడు పౌలు అడిగాడు, ఒనేసిం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, ఫిలెమోను దగ్గర నుంచి వచ్చాను అన్నాడు. అలాగైతే నా దగ్గర ఉండేదానికంటే నీ యజమానుడి దగ్గర ఉండటము మంచిది అని అతన్ని పంపిస్తూ, ఫిలెమోను ఇతను చేర్చుకో, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరుడు అని ఒక రికమెండేషన్ లెటర్ రాశాడు. ఫిలెమోను చేర్చుకున్నాడు. ఒనేసిము ఆ కొలసి ఆ ఇంటిలో సంఘములో ఒక సభ్యుడిగా చేరాడు. ఫిలెమోను మరణించిన తర్వాత ఆ సంఘానికి ఈ ఒనేసిము ఒక బిషప్గా మారిపోయాడు, తన జీవితాన్ని దేవుడికి అర్పించి. ఇప్పుడు చూడండి, అదే పౌలు కానీ ఇప్పుడు తర్వాత అతను బిషప్ అయిన తర్వాత ఉంటే రాసే మాట ఏంటి? అతడు ఫిలెమోను మరణము తర్వాత ఒనేసిము ఆ సంఘానికి బిషప్గా నియమించబడ్డాడు కదా. ఇప్పుడు అదే పౌలు కానీ ఉంటే ఏం రాస్తాడో తెలుసా? ఫిలెమోను నీకును నాకును మాత్రమే కాదు, సృష్టికర్త అయిన దేవుడికి కూడా ప్రయోజనకరమైన వాడు అని రాసేటువంటి వాడు. నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజకుడిగా మారటానికి ఒకే ఒక కారణము, పాడైపోయిన బ్రతుకును ప్రార్థన ద్వారా ఆ పరమ కుమ్మరి చేతికి అప్పగించుకున్నాడు. ప్రభా, మరలా నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను, మరలా సారి మీద నిలుపు, మరలా మరొక పాత్రగా మలుచు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అతని జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చింది. ఈ మధ్యాహ్న కాల సమయమున అమ్మ, ఒకవేళ నీవు నీ కుటుంబంలో, సంఘములో, సమాజములో నిష్ప్రయోజనంగా ఉండావేమో, ఈ మధ్యాహ్న కాల సమయమున వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. నీవు ఒకవేళ నిష్ప్రయోజనమైన వాడిగా ఉన్నావేమో, నిష్ప్రయోజనమైన దానిగా ఉన్నావేమో. అదేంటన్నా, నేను నిష్ప్రయోజకున్నా. నేను ఎవరినో తెలుసా? వారానికి 10,000 రూపాయలు సంపాదించేవాడిని. నేను ఎవరినో తెలుసా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని. నేనేంటి నిష్ప్రయోజనమైన వాడు అంటున్నాం? నేనేంటి నిష్ప్రయోజనమైన దాని అంటున్నావు అనంటే, నిష్ప్రయోజనమైన వాడివి అనంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్న దానితో సంబంధం లేదు. కానీ నువ్వు నిష్ప్రయోజనమైన వాడవో నిష్ప్రయోజనమైన దానవో వాక్యపు వెలుగులో వినండి, నీవు ఒక భార్యవు అయితే నీ భర్త నీ నుంచి సంతోషాన్ని పొందాలి, నీ భర్త నీ నుంచి ఆనందాన్ని పొందాలి. ఒకవేళ నీవు నీ భర్తకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోతే నీవు నిష్ప్రయోజనమైన దానవు. 1,00,000 రూపాయల జీతమైన నీవు కట్టుకున్న భార్యకు, ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోతే 2 లక్షలు సంపాదించేటువంటి పురుషుడవైనా నీవు నిష్ప్రయోజనమైన వాడవా? నీ కన్న తల్లిదండ్రులకు నీ వయసు వచ్చినప్పుడు వారిని ఆదరించకపోతే, వారిని లాలించకపోతే, వారికి ప్రయోజనకరంగా ఉండకపోతే నీవు నిష్ప్రయోజనమైన కుమారుడవు, నిష్ప్రయోజనమైన కుమార్తెవు. నీవు ఎవరైనా నీ కుటుంబానికి నీ నుండి ఉపయోగం ఉండాలి, నువ్వు ఉంటున్న సమాజానికి నీ నుండి ప్రయోజనం ఉండాలి, నువ్వు ఉంటున్న సంఘానికి నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి, అంతకన్నా ప్రాముఖ్యంగా నీ సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు ఉపయోగపడే పాత్రగా లేకపోతే కోటీశ్వరుడు అయిన ఏమి, 1,00,000 రూపాయల జీతగాడవైన నువ్వెవరో తెలుసా? నిష్ప్రయోజనమైన వాడవా. ఈరోజు చాలామంది సంపాదించడానికి సంపాదిస్తున్నారు. 6 రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు 10,000, 20 రూపాయలు తీసుకుంటున్నారు. సాయంత్రం పూట 5 గంటలకు పేమెంట్ తీసుకుంటున్నారు. చివరికి ఇంటికి తీసుకొచ్చేది 1,000 రూపాయలే. ఎందుకు? నీ నుండి ప్రయోజనం ఉందా? సంపాదించడానికి వారంలో 10,000 సంపాదించావు, పాపానికి 9,000 తగలబెడుతున్నావు. ఎవరో తెలుసా? నిష్ప్రయోజనమైన వాడవు. ఎవరో తెలుసా? నిష్ప్రయోజనమైన దానివి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అన్నా, దీన్ని కట్టుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా దీనితో సుఖపడింది లేదు. ఎవరో తెలుసా? నిష్ప్రయోజనమైన దానివి. అన్నా, వీడిని కట్టుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు సంతోషించింది లేదు. వీరెవరో తెలుసా? నిష్ప్రయోజనమైన వారు. ఒకవేళ నీ సృష్టికర్తకు, నీ జీవితాన్ని పంచుకున్న నీ భర్తకు, నీకు జన్మనిచ్చి నీ తల్లిదండ్రులకు ఒకవేళ నిష్ప్రయోజనమైన వాడుగా, నిష్ప్రయోజనమైన దానిగా అన్నా రెక్కలు ముక్కలు చేసి డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసి వీడి మొహాన పెడితే చదివాడు కానీ నిష్ప్రయోజనం.
వాడు చదవటానికి చదివాడు కానీ అన్నీ అక్కడే ఉంది. వాడు ఎవరో తెలుసా? ఎదగటానికి ఎదిగాడు కానీ నిష్ప్రయోజకుడు. నా గుండెల్లో దాచుకొని దీన్ని పెంచానన్నా ఈరోజు అది నాకు నిష్ప్రయోజనంగా మారిపోయింది. ఒకవేళ యవ్వన కాలంలో నువ్వు నిష్ప్రయోజనంగా ఉండిపోయేవేమో, యవ్వన కాలంలో నిష్ప్రయోజకురాలుగా ఉండిపోయేవేమో, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేటువంటి దేవుడికి, దేవా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని ప్రార్థన ద్వారా అప్పగించగలిగితే నిష్ప్రయోజనమైన నీ బ్రతుకును, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని మరలా తన చేతుల్లోకి తీసుకొని మరలా నీకు చెక్కుతాడో. నీలో ఏ పాపం అయితే ఉందో, ఏవైతే అవిధేయతలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి మరొక పాత్రగా, వాడుకునే పాత్రగా, ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మలుస్తాడో. ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే కానీ ప్రార్థన చేయటం ద్వారా ప్రయోజనకరంగా మారాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున ఒకవేళ అలాంటి నిష్ప్రయోజనమైనటువంటి జీవితంలో ఒకవేళ ఉన్నట్టయితే ప్రయోజనకరంగా మారటానికి దేవుడు నీకు ఇస్తున్న మంచి అవకాశం. నెంబర్ 1, ప్రార్థన ద్వారా తన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చుకున్న ఒనేసిము. రెండో మాట చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. చూడండి. రాహాబు అను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించింది. ఈమె తెలుసా? రాహాబు. ఈమె గురించి బైబిల్ ఏమంటుందో తెలుసా? వేశ్య. ఈమె నివాసం ఎక్కడో తెలుసా? యెరికో గోడ పైన ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆమె పాపపు జీవితాన్ని జీవిస్తూ సమాజానికి ఒక చీడ పురుగులాగా ఉంటూ ఉన్నటువంటి జీవితం, నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. ఆ రాహాబు తన తల్లిదండ్రులకు, తన అన్నదమ్ములకు, తన అక్కచెల్లెలకు, తన కుటుంబానికి సహాయకారిగా ఉపయోగపడేదిగా ఉండాల్సిన ఆమె కుటుంబంలో నుంచి బయటకు వచ్చి పాపపు జీవితాన్ని జీవిస్తూ నిష్ప్రయోజనకరంగా మారుతూ అనేకమైన కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి ఆమె. ఒకానొక రోజు వేగుల వారు వచ్చారు. ఒకానొక రోజు ఆమె వేగుల వారు ఆమెకు మాటలు చెప్పాడు. ఆ మాటలను ఆమె విశ్వసించింది. తొగరు దారాన్ని కట్టుకుంది. తన ఇంటికి వెళ్ళింది. వెంటనే తండ్రి అంటున్నాడు కదా, తల్లిదండ్రులు, ఎందుకు వచ్చావు? నీ జీవితము ద్వారా, నీ బ్రతుకు ద్వారా మేము చాలా కాలము తలదించుకొని బ్రతుకుతున్నాం, చాలా కాలం అవమానంగా బ్రతుకుతున్నాం, సమాజంలో బ్రతుకుతున్నామన్న పేరే కానీ మేము చచ్చిపోయాం. నువ్వు చేస్తున్న పని మరలా ఎందుకు వచ్చావు? డాడీ, మమ్మీ, ఒకప్పుడు నేను పాడైపోయిన దాన్ని, ఒకప్పుడు నేను చెడిపోయిన దాన్ని, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన దాన్ని, ఒకప్పుడు మీకు తలదొంపులు తెచ్చిన దాన్ని, నేను మారిపోయాను డాడీ. ఇదిగో ఉగ్రత రాబోతా ఉంది, ఈ యెరికో పట్టణం నాశనం కాబోతోంది, అగ్నితో కాల్చబడబోతుంది, రండి అని చెప్పింది. వారి తల్లిదండ్రులు ఆమె మాటల్ని విశ్వసించారు, ఆమెకి స్థానం ఇచ్చారు. బైబిల్ ఏమంటుందో తెలుసా? యెరికో పట్టణం మొత్తము కూడా నాశనమైపోతే ఆ రాహాబు ఆమె తల్లిదండ్రులు, ఆమె అన్నదమ్ములు, ఆమె రక్త సంబంధం అందరినీ కాపాడుకుంది. నేటికి ఇశ్రాయేలు మధ్య ఆమె నివసిస్తుంది అని, నేటి వరకు అని బైబిల్ గ్రంథంలో రాస్తే స్టిల్ బైబిల్లో ఎప్పుడు చదివినా ఇప్పటి వరకు ఎలా చెప్తున్నావు? యేసుక్రీస్తు వంశావళిలో రాహాబుకు స్థానం వచ్చింది. మన వంశావళంతా కూడా ఆమె నేటి వరకు అనగా పాడైపోయినటువంటి తన బ్రతుకును విశ్వాసం ఉంచి, దేవా నేను చెడిపోయాను, నేను పాడైపోయాను, నేను పతనమైపోయాను, తిరిగి నా జీవితాన్ని మలుచు, తిరిగి నా జీవితాన్ని నిర్మించు, తిరిగి నా జీవితాన్ని కట్టు అని విశ్వాసం ఉంచింది, ప్రార్థించింది.
తన బ్రతుకును పరమ కుమ్మరైన దేవుడికి అప్పగించింది. దేవుడు మరలా రాహాబును తన చేతుల్లోకి తీసుకున్నాడు. తిరిగి రాహాబును నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు, నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, నూతనమైనటువంటి బ్రతుకునిచ్చాడు. ఒకప్పుడు కుటుంబానికి నిష్ప్రయోజనమైంది, కానీ ఈరోజు కుటుంబానికి ఆమె ఎవరో తెలుసా? ఒక ప్రయోజనకరమైన కుమార్తె. ఆమె ఇప్పుడు ఈ కుటుంబానికి ఎవరో తెలుసా? ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్ర. ఎప్పుడో తెలుసా? విశ్వాసము ఉంచినప్పుడు. మొదటిగా ప్రార్థన ద్వారా నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకరంగా మారాడు. ఎవరికి అనంటే తన యజమానుడికి. నిష్ప్రయోజనమైన రాహాబు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రయోజనకరంగా మారింది. ఎవరికి అనంటే తన కుటుంబానికి. ఇప్పుడు మూడో మాట చూద్దాం రండి. యోహాను శుభవార్త 4వ అధ్యాయము. యోహాను శుభవార్త 4వ అధ్యాయము. యోహాను శుభవార్త 4వ అధ్యాయము. ముప్పై 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసము ఉంచిరి. ఈమె ఎవరో తెలుసా? సమరయ స్త్రీ. యేసు ప్రభు సమరయ పట్టణం గుండా వెళుతూ ఉన్నప్పుడు యాకోబు బావి దగ్గర ఉన్నాడు. యాకోబు బావి దగ్గరికి ఆ సమయంలో ఆమె పాపము చేయటానికి ఒక కొండను పట్టుకొని వస్తూ ఉంది. కొండ వంకర మాత్రమే. ఆ విధంగా వస్తున్నప్పుడు ఆ బావి దగ్గర ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, దాహమాన్ని అడిగినప్పుడు నీవు చూస్తున్నప్పుడు నువ్వు యూదుడిగా ఉన్నావు, సమరయులు యూదులతో సాంగత్యము చేయరు కదా అని అంటే, నేను దేవుని వరమును నేను అడుగుతున్న వాడిని ఎవరో నువ్వు గ్రహించినట్టయితే నీవే నన్ను నీళ్ళు అడుగుతావు, నేనిచ్చి నీళ్లు త్రాగితే ఎన్నడూ దప్పిగొనవు అన్నాడు. అయా, ఈ బావినిచ్చిన యాకోబు కన్నా నువ్వు గొప్పవాడువా అని అన్నాడు. అంటే అలా అయితే నేను రాకుండా ఉండినట్లుగా నాకు దాహానికి నీళ్ళివ్వు అని అంటే, నీవు నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు ఆ భర్త లేడే అనింది. అప్పుడు అన్నాడు కదా, నీవు అన్న మాట సత్యమే, ఇప్పటికి నీకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవారివి 6వ భర్త అని అన్నాడు. అప్పుడు చెప్పిన తర్వాత వెంటనే ఆమె చేసినది పాపపు కొండను పగలగొట్టి ఏ కొండనైతే పాపం చేయటానికి వంకరగా చూపిస్తుందో ఆ పాపపు కొండను పగలగొట్టి సమరయ గ్రామంలోకి పరుగున వచ్చి, రండి నేను మెస్సియాను కనుగొన్నాను, రండి మనం ఎవరికైతే ఎదురు చూస్తున్నామో ఆ మెస్సియాను కనుగొన్నాము అనంటే, నీవు కనుగొన్నావా మెస్సియాను ఎలాగో అనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన మెస్సియా కాడా, రండి అనని ఊరిని మొత్తము కూడా యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసయ్య మాట్లాడిన తర్వాత వారు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీవు చెప్పిన మాటను బట్టి కాదు కానీ ఈయన చెప్పిన మాటను బట్టి మేమందరము ఈయన యందు విశ్వాసం ఉంచుతున్నాము అని సమరయలో అనేక మంది ఆ రోజు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఒకప్పుడు అనేకమైన కుటుంబాలను నాశనము చేసినటువంటిది, అనేకమైన కుటుంబాలు ఏడుపుకు ఆమె కారణము. ఒక 5-6 కుటుంబాలు నాశనానికి, సమాజానికి పట్టి పీడినటువంటి ఒక చెడ పురుగు ఆ యొక్క సమరయ స్త్రీ. ఈరోజు ఆ పాడైపోయినటువంటి ఆ బ్రతుకును, పతనమైపోయినటువంటి తన జీవితాన్ని, నిష్ప్రయోజనమైనటువంటి తన బ్రతుకును ఆ యాకోబు బావి దగ్గర, ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను, తిరిగి నా జీవితాన్ని మలుచు, తిరిగి నా జీవితాన్ని నిర్మించు అనగా ఆమె జీవితాన్ని మరలా తన చేతుల్లోకి తీసుకొని నూతన మనసును ఇచ్చిన తర్వాత సమరయ స్త్రీయే కానీ ఈరోజు సువార్త స్త్రీగా మారిపోయింది. సమరయ గ్రామానికి సువార్తను ప్రకటించినటువంటిది ఈ సమరయ స్త్రీ. ఎప్పుడో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను
కోరుకున్నప్పుడు, ఒకవేళ నీ పాపం నిష్ప్రయోజనమైన దానిగా చేస్తుందేమో, నీ పాపం నిష్ప్రయోజకుడిగా మారుస్తుందేమో, నువ్వు చేస్తున్న పాపం నేను సోమరుగా చేస్తుందేమో, నువ్వు చేస్తున్న పాపం నీకు నిర్లక్ష్యం వైపు మళ్ళిస్తూ నువ్వు దేనికి పనికి రాకుండా ఉండి ఒకవేళ ఉన్నట్టయితే ఆ పాపాన్ని విడిచి దేవా నీ చేతుల్లోకి తీసుకో అంటే మరలా ఆయన నీ మీద జాలిపడి తన చేతుల్లోకి తీసుకొని నిష్ప్రయోజనమైన నీ బ్రతుకును ప్రయోజనకరంగా మారుస్తాడు. మొదటగా చూడండి, ఆయన ప్రార్థన ద్వారా పరమ కుమ్మరికి అప్పగించినప్పుడు తన యజమానుడికి ప్రయోజనకరంగా మారాడు. రెండవదిగా విశ్వాసము ద్వారా పరమ కుమ్మరికి అప్పగించినప్పుడు తన కుటుంబానికి ప్రయోజనకరంగా మారింది. పాపాన్ని విడిచి పరమ కుమ్మరికి అప్పగించుకున్నప్పుడు సమాజానికే ప్రయోజనకరంగా మారిపోయాడు. చివరిగా మనం చూస్తున్నాము, రండి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము. మనందరికీ తెలిసిన మాటే అయినా ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకటి వీలను. ప్రభా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఈయనెవరో తెలుసా? రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. ఈయనెవరో తెలుసా? బహు పండితుడు. ఈరోజు మనం అంబేద్కర్ అనుకుంటున్నాం, పాత రోజుల్లోనే ఈయన అద్భుతమైనటువంటి ఈ సౌలు బహుజ్ఞాని, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అవసాన పట్టినటువంటి వాడు. అది మాత్రమే కాదు, యోధా మతనిష్ట కలిగినటువంటి వాడు. క్రైస్తవులను దూషిస్తూ హింసిస్తూ స్టెఫను లాంటి వారి మరణానికి అప్పగించినటువంటి ఈ సౌలు ఆ దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు వెలుగు ద్వారా కింద పడిపోయినప్పుడు అతనికి ఒక స్వరం ఏర్పడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ ప్రక్కన వారికి ఆ స్వరము వినపడటం లేదు, ప్రక్కన వారికి ఏమీ కనపడటం లేదు. ఇతడు అంధుడైపోయాడు. ఇప్పుడు ఆ అంధుడైపోయిన పరిస్థితుల్లో సౌలుకి అర్థం కాలేదు, నాలాంటి జ్ఞాని, నాలాంటి ధనవంతుడు, రోమ పౌరసత్వం కలిగినటువంటి నేను, అద్భుతమైన యవ్వనస్తుడైనటువంటి నేను ఈరోజు అంధుడిగా మారిపోయానంటే, అంధుడిగా పడిపోయానంటే, ఒకవేళ ఈ అంధత్వంలో ఉండిపోతే నా బ్రతుకంతా నిష్ప్రయోజనం, ఒకవేళ ఈ గుడ్డితనంతో ఉంటే నా జీవితం అంతా నిరుపయోగమని అప్పుడు అంటున్నాడు కదా, నీవు హింసించుచున్న యేసును అని అంటే, అప్పుడు పౌలు అంటున్నాడు కదా, ప్రభువా నన్నేం చేయమంటావు? ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో వెంటనే సౌలు అంటున్న మాట, ప్రభువా నన్నేం చేయమంటా? ఇదిగో వెళ్ళు, ఆ తిన్న మార్గమున యోధావారి ఇంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, అననీయ లే, అతన్ని అభిషేకించు. ఎవరు ప్రభువా? సౌలు. అయా వాడు క్రైస్తవులకు నష్టము చేసిన వాడు, క్రైస్తవులకు నిష్ప్రయోజనమైన వాడు, క్రైస్తవులకు ఉపయోగం లేనివాడు, క్రైస్తవులు కొట్టినవాడు, దూషించినవాడు, తిట్టినవాడు, చంపినవాడు, వాడిని అభిషేకించడం ఏంటి? అతడు నేను ఎన్నుకున్న సాధనం అన్నాడు. ఆ రోజు అననీయ బాప్తిస్మం ఆ అననీయ చేతుల ఉంచి అభిషేకించిన తర్వాత పౌలు, ప్రభువా నన్నేం చేయమంటావు? నా జీవితాన్ని సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని సజీవ యాగంగా నీ చేతుల్లో పెడుతున్నాను, మరలా తీసుకో అన్నాడు. అంతే, సౌలు జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను పనికిరాని వాటన్నిటిని తీసేయడం, ప్రయోజనకరమైన పాత్రగా మలిచేయడం. ఇవైన తర్వాత, ప్రయోజనకరమైన పాత్రగా మలిచిన తర్వాత ఈరోజు ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత ఏ క్రైస్తవ సమాజానికైతే నిష్ప్రయోజకుడు, ఏ క్రైస్తవ సమాజానికైతే నిరుపయోగమైన వాడు, ఆ క్రైస్తవ సమాజానికి స్టిల్ 2025 సంవత్సరాలు అవుతూ ఉన్న అతడు క్రైస్తవ సమాజానికి ప్రయోజనకరమైన వాడు. బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. బైబిల్లో ఏ సిద్ధాంతాలు వచ్చినా, ఎటువంటి సంఘాలు వచ్చినా పౌలు రాసినటువంటి సిద్ధాంతాల మీదే క్రైస్తవ సమాజం నడుస్తూ ఉందంటే పౌలు ఆ క్రైస్తవ సమాజానికి ఎంత ప్రయోజనకరమైన వాడో కదా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఒనేసిము ఒక యజమానుడికే ప్రయోజనమైన వాడు, రాహాబు ఒక కుటుంబానికే ప్రయోజనమైనది, సమరయ స్త్రీ సమాజానికి ప్రయోజనమైనది,
పౌలు క్రైస్తవ ప్రపంచానికే ప్రయోజనకరమైన వాడు. వారందరూ కూడా ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వారే. వారందరూ కూడా మనకన్నా బహుగా పాడైపోయిన వారే. వారందరూ కూడా బహుగా నిరుపయోగమైన వారే. ఆ నిష్ప్రయోజనమైన నిరుపయోగమైన వారు ప్రయోజనకరంగా మార్చేటువంటి ఆ పరమ కుమ్మరికి తమ బ్రతుకులను తమ జీవితాలను సమర్పించినప్పుడు ప్రయోజనకరంగా మార్చి వారిని వాడుకున్న దేవుడు నేటికి సజీవుడు. మారనివాడు, మార్పు లేనటువంటి వాడు. ఏ పాపం నీ నిరుపయోగం చేస్తుందో, ఏ పాపం నీకు ఉపయోగకరంగా చేస్తుందో, ఏ పాపం నిష్ప్రయోజనమైన వాడిగా చేస్తుందో. ఈ రోజుల్లో చూడండి, చాలామంది చాలా చక్కగా చదివేవాడు అన్న, 10th క్లాస్ వరకు వాడు చాలా మంచివాడన్నా, నా కొంగు పట్టుకుని తిరిగేవాడన్నా, నా ప్రక్కలో పడుకునేవాడన్నా, వాడు ఇంటర్మీడియట్ హాస్టల్లో చేర్చాను. ఈరోజు వాడు దేనికి పనికి రాకుండా పోయాడు. ఏమైంది అక్క? ఏమైందంటే అక్క, చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు, చేరే వాటికి అలవాటు పడ్డాడు. వాడి పాపము వాడి నిష్ప్రయోజనంగా మార్చింది. ఈరోజు ఉండటానికి ఉన్నాడు, కానీ వాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎన్ని కుటుంబాలని మనం చూడటం లేదు. వారందరూ నిష్ప్రయోజనంగా మారటానికి ఒకే ఒక కారణం పాపం. ఆ పాపాన్ని తీసివేసేటువంటి పరమ కుమ్మరని యేసు దగ్గరికి వచ్చి, ప్రభా, ఈ పాపం, ఈ అలవాటు, ఈ త్రాగుడు, ఈ తిరుగుడు, ఈ గంజాయి, ఈ పరిస్థితి నన్ను నిరుపయోగంగా మార్చింది. నా భర్తకు నేను ప్రయోజనంగా లేను, నా భార్యకు నేను ప్రయోజనంగా లేను, నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనంగా లేను, నా సంఘానికి నేను నిరుపయోగము, ఈ సమాజానికి నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ప్రభా, నన్ను క్షమించు. మరలా నా మీద జాలి పడవా, మరలా నా మీద కనికరము చూపి తిరిగి నీ చేతుల్లోకి తీసుకొని మరలా రూపించు ప్రభా, మరలా సరిచేయి ప్రభా, మరొక పాత్రగా మలుచు అని ఒనేసీములాగా ప్రార్థన చేయగలిగితే, రాహాబులాగా విశ్వాసం ఉంచగలిగితే, సమరయ స్త్రీలాగా పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఆ పౌలులాగా సజీవ యాగంగా నిన్ను నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, ఆ పరమ కుమ్మరి నిన్ను విడిచిపెట్టడు కానీ, పరమ కుమ్మరి నీ పాపానికి నిన్ను త్రోసివేయడు కానీ, ఆ పరమ కుమ్మరి నీ మీద జాలిపడి మరలా తీసుకొని ప్రయోజనకరమైన పాత్రగా, ఉపయోగకరమైన పాత్రగా మలచటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, మనం చిన్న ప్రార్థన చేద్దామా? తల వంచు, కళ్ళు మూసుకో. తల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసి సేవకులకు అప్పగిస్తాను. యవనస్తులు మోకాళ్ళ మీదకి రాగలిగితే మోకాళ్ళ మీదకి రండి. నువ్వు ఉన్న చోట ఏ పాపం నిన్ను నిష్ప్రయోజనంగా చేస్తుందో నీకు బాగా తెలుసు. ఏ అలవాటు నిన్ను నిరుపయోగంగా చేస్తుందో నీకు బాగా తెలుసు. నేను ఏ యొక్క చెడు నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ చదువును, నీ కుటుంబాన్ని నిష్ప్రయోజనంగా చేస్తుందో నీకు బాగా తెలుసు. వనేసీము యొక్క పాపం వనేసీమును నిష్ప్రయోజకుడిగా చేసింది. రహాబు యొక్క పాపం ఆ కుటుంబానికి నిష్ప్రయోజనంగా చేసింది. సమరయ స్త్రీ యొక్క పాపం ఆ సమాజానికి నిష్ప్రయోజనంగా చేసింది. అపోస్తలుడైన పౌలు యొక్క సౌలుగా ఉన్నప్పుడు అతని యొక్క జీవితం నిష్ప్రయోజనము. వారందరూ కూడా ప్రయోజనకరంగా మార్చేటువంటి ఆ పరమకుమైనటువంటి దేవుడికి ప్రార్థన చేశారు, విశ్వాసం ఉంచారు, పాపాన్ని విడిచిపెట్టారు, సజీవ యాగంగా సమర్పించినప్పుడు వారందరినీ ప్రయోజనకరంగా మార్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ మాటలు విని, దేవా, నా జీవితాన్ని సజీవ యాగంగా నీకు అప్పగిస్తున్నాను, ఈ పాపం నా జీవితాన్ని నిష్ప్రయోజనంగా చేస్తుంది, ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాను, ఈ అలవాటు నన్ను నిరుపయోగం చేస్తుంది, దాన్ని విడిచిపెడుతున్నాను అయా, ఆ పాపాన్ని తీసివేయండి, నా నుంచి దూరం చేయండి, తిరిగి నీ చేతుల్లోకి తీసుకోండి, నూతనమైన మనసుని ఇవ్వండి, నూతనమైన జీవితాన్ని ఇవ్వండి, నూతనమైన ఆలోచనలు ఇవ్వండి అని వనేసీములాగా, రాహాబులాగా, సమరయ స్త్రీలాగా, ఆ సౌలులాగా ఆ పరమ కుమ్మరి చేతికి అప్పగించుకోగలిగితే నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేయటానికి ఇష్టపడుతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేయి, ఒక చిన్న తీర్మానం చేయి, ఒక చిన్న నిర్ణయం చేయి. 2025 వరకు ఒకవేళ నిష్ప్రయోజనంగా ఉండిపోయేవేమో, ఈ సంఘానికి నీ నుంచి ఏ ప్రయోజనం లేదు, నీ సృష్టికర్తకు రక్షించుకున్న వానికి నీవేం ఉపయోగపడింది లేదు,